రీసెంట్‌గా మనకి ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది ఏపీలో. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటుందనుకుంటున్నారు? ఏపీలోనా మేడం? ఏపీలో మేము పూర్తిగా బాబుకి సపోర్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే మేము ఇప్పుడు కడప నుంచి వచ్చి ఇక్కడ జాబులు చేసుకుంటా ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం ఏపీ అభివృద్ధి జరిగితే ఏపీలోనే సొంత విలేజెస్‌లోనే మేము జాబ్ చేసుకుంటా అక్కడే సెక్యూర్ లైఫ్ ఉండొచ్చని మేము బాబుకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే చంద్రబాబు నాయుడు జనసేనని తక్కువ చేసి చూస్తున్నారు. తక్కువ సీట్లు ఇవ్వడం జరిగిందని అంటున్నారు. తక్కువ, ఎక్కువ అనేది కాదు. పొత్తులో భాగంగా ఎవరికి కావాల్సిన సీట్లు వాళ్ళ కాలిక్యులేషన్ ప్రకారమే ఉంటుంది. దాన్ని తక్కువ, ఎక్కువగా మనం ఎప్పుడు అనలైజ్ చేయొద్దు. అంటే 21 ఇచ్చినట్టు ఇచ్చి దాంట్లో ఒక అభ్యర్థినైతే టీడీపీ నుంచే పోటీ చేపిస్తున్నారు. మరి అలా చేయడం కరెక్టే అంటారా? న్యాయమేనా? ఇప్పుడు వాళ్ళ అండర్‌స్టాండింగ్ మనము క్వెషన్ చేయాల్సిన స్టేజ్ మనది కాదు. అంటే మనం ఆ స్టాండర్డ్స్‌లో లేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ లేకుండా అయితే మార్పులు, చేర్పులనేవి జరగవు కదా! వాళ్ళిద్దరు ఆ స్టాండర్డ్స్‌లో అనలైజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు జనసేన నుంచి మొన్న రీసెంట్‌గా చూసుకున్నట్టయితే నాలుగో వైఫ్ వచ్చేసి జగన్ అని చెప్పాడు. మరి అలా ప్రచారం చేయడం కరెక్టేనా? అంటే పవన్ అనడం అయితే రాంగే. కానీ అంతకుముందు జగన్ అనేవి కూడా చాలా తప్పులే ఉన్నాయి. పవన్ ఒకసారంటే జగన్ 10 సార్లు అన్నాడు. 10 సార్లు జగన్ అన్నాడు కాబట్టి పవన్ ఒకసారి అనాల్సిందొచ్చింది. తప్పక పరిస్థితుల్లో ఆ మాట అనాల్సిందొచ్చింది పవన్. అంటే ఇప్పుడు మళ్ళీ పొత్తులో వచ్చారు గదా! బీజేపీకి మొత్తం సపోర్ట్ వచ్చేసి తారక్ అంటున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. ఆయన మార్గంలోనే నడుస్తున్నారు అంటున్నారు బీజేపీ. తారక్ నాకు తెలిసి బాబు ఉన్నంత వరకు ఏపీ పాలిటిక్స్‌లో గాని, తెలంగాణ పాలిటిక్స్‌లో గాని ఇన్వాల్వ్ అవ్వరండి. మరి బీజేపీకి తనే సపోర్ట్ చేస్తున్నారు. తన మార్గంలోనే నడుస్తున్నారు. పురంధేశ్వరి హ్యాండ్ ఓవర్ నడుస్తది గాని తారక్‌లో నడుస్తదని నేను అనుకోవట్లేదు. సో, జగన్ ఇప్పుడు మొన్న సిద్ధం అనే సభ పెట్టారు. చిలకలూరిపేటలో గూడా జరిగింది. సో, సక్సెస్‌ఫుల్ అయింది అని అంటున్నారు. సిద్ధం సభ అంటే అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత డబ్బులిచ్చి, ఎంత లిక్కరు, ఎంత చీప్ లిక్కర్‌తో తోలాడనేది అందరికీ తెలిసిన సత్యమే. ఎక్కడైనా కూడా పాలిటిక్స్‌లో ఇప్పుడు డబ్బులివ్వకుండా బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా ఎవరు రావట్లేదు. అవి పబ్లిక్ గ్యాదరింగ్ అనేది ఇప్పుడు ఓన్లీ మనీ బేస్డ్‌గానే నడుస్తా ఉంది. అంటే ఇప్పుడు దళితుడైన మన రాజేష్ మహసేనకి సీట్ ఇవ్వడం ప్రకటించడం జరిగింది. కానీ ఆయనకెందుకు ఇచ్చారు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు గదా! అది న్యాయమేనా? రాజేష్ మహాసేన వర్త్ ఉన్న క్యాండిడేటే అనిపిస్తున్నాడు. అతనికి ఇవ్వడం కూడా కొంచెము అసెంబ్లీలో ఆ గళం వినిపించడానికి ఛాన్స్ ఉంటదని అనుకుంటున్నాం. ఈయనకెందుకు ఇచ్చారు? అణగారిన వర్గాలకు సీట్ ఇచ్చినప్పుడు ఏ రోజైనా వ్యతిరేకత అనేది కొంచెం ఎక్కువగానే ఉంటది. అంటే వ్యతిరేకతను పబ్లిష్ చేయడం కూడా ఎక్కువ చేస్తారు. హ్మ్. అంటే పిఠాపురం నుంచి వర్మ గిఫ్ట్ ఇస్తాను జనసేన పార్టీకి 1,00,000 ఓట్లు అని చెప్పి అంటున్నారు. మరి గెలిచే అంత సత్తా ఉంటదా? వర్మ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌కైతే 60, 70 వేలతో వర్మ గట్టిగా సపోర్ట్ చేస్తాడని అనుకుంటున్నాము. ఆల్రెడీ బాబు గారు అనౌన్స్ చేశారు కదా! ఫస్ట్ ఎమ్మెల్సీ నువ్వే గవర్నమెంట్ ఫార్మ్ అయితే అనేసి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా వర్మ పవన్‌కి సపోర్ట్ చేస్తాడని అనుకుంటున్నాను.